రైతులకు సంబంధించిన డాక్టర్. సో ఈరోజు యశోద హైటెక్ సిటీలో అడల్ట్ ఇమ్యునైజేషన్ సెంటర్ అన్నది మనము అఫీషియల్గా స్టార్ట్ చేస్తున్నాము అండి. సో ఇప్పుడు ఏంటంటే జనరల్ పబ్లిక్లో కూడా టీకా అన్న వ్యాక్సిన్ అన్న పిల్లలకి ఇవ్వాలి అన్నది అందరూ గుర్తిస్తున్నారు. కానీ ఇదే వ్యాక్సిన్స్ పెద్దవాళ్ళలో కూడా చాలా ఉపయోగపడతాయి అన్నది అవగాహన ప్రజలలో చాలా తక్కువ ఉంది అండి. సో మన ఊపిరితిత్తుల పరంగా ఏంటి అంటే ఈ న్యూమోనియాస్ అందరూ వినే ఉంటారు. లంగ్స్కి ఇన్ఫెక్షన్ న్యూమోనియా అంటాము. ప్రతి సంవత్సరము ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి న్యూమోనియా అనేది మనం వస్తూనే ఉంటుంది, వింటూనే ఉంటాం. వైరల్ న్యూమోనియాస్, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ఇట్లాగా రకరకాల ఇన్ఫెక్షన్స్తో ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అందులో కొద్దిమంది అడ్మిట్ అయ్యి అందులో కొంతమంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి న్యూమోనియాస్కి ట్రీట్మెంట్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చా అంటే ఎస్, మన దగ్గర అవకాశం ఉంది అండి. సో అవే ఈ వ్యాక్సిన్స్ అన్నది. సో ఇప్పుడు మనకు అడల్ట్స్లో పెద్దవాళ్ళలో మెయిన్గా 50 years పైన ఉన్న వాళ్ళలో మనం జనరల్గా ఇన్ఫ్లుయెన్జా, ఈ ఇన్ఫ్లుయెన్జా అనేది కూడా ఈ వైరల్ న్యూమోనియాస్కి ఒక ముఖ్య కారణం. ఈ కొత్తది కాదండి, 10 సంవత్సరాలుగా ఉంది, ఉండబోతుంది కూడా. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అన్నది, అట్లాగనే బ్యాక్టీరియాకి న్యూమోకోకస్ అంటాం, ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇవి రెండు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇదేంటంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మనం కంపల్సరీ ఇవ్వాలి, వాళ్ళ అవగాహన పెంచాలి అనొక మంచి ఉద్దేశంతో ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ని ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరుగుతున్నది అండి. సో అందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే హై రిస్క్ గ్రూప్స్, పెద్దవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, వీళ్ళందరూ కూడాను వాళ్ళ దగ్గర డాక్టర్స్ని సంప్రదించి ఈ వ్యాక్సిన్స్ గురించి కనుక్కొని వ్యాక్సిన్స్ తీసుకుంటే మనలో ఈ న్యూమోనియా రావడం తగ్గించవచ్చు. అట్లాగనే న్యూమోనియా వచ్చినా ఆ న్యూమోనియా యొక్క తీవ్రతని మనం తగ్గించవచ్చు. థ్యాంక్స్ అండి.